హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 120 స్క్వేర్ యార్డ్స్లోనే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నామండి. G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మెట్రోకి చాలా దగ్గర, అంటే ఒక 6 to 8 మినిట్స్లో మనం ఉప్పల్ మెట్రోకి రీచ్ అయిపోవచ్చు అండి. వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది. చాలా నీట్గా ఉంటుందండి. ఎలివేషన్ కూడా సూపర్గా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ పక్కన హౌసెస్ కూడా అదే విధంగా ఉంటాయండి. ఫ్రంట్లో మనకు 25 ఫీట్ రోడ్డు, అండర్ డ్రైనేజ్ ఉంటుంది. ఓకేనా, మనకు ఆల్రెడీ సీసీ రోడ్ వచ్చేసిందని, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. ఆ లైన్లో వాటర్ లైన్ కూడా వచ్చింది, మున్సిపల్ వాటర్. మనం హౌస్ తీసుకున్న తర్వాత కనెక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. హౌస్ కంప్లీట్గా చూపిస్తాను మీకు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల రియల్గా హౌస్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోస్ రీచ్ అవుతాయండి. ఓకేనా, మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాని చూస్తున్నాము. ఇక్కడ చిన్న యూటిలిటీ కోసం మనకి ట్యాప్స్ ఇచ్చారండి. ఇది బోర్ పాయింట్, ఇక్కడే మనకి బోర్ ఉంటుంది. ఇది బోర్. ఓకేనా, బోర్కి పక్కనే మనకి వాటర్ సంప్ కూడా ఉంటుందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వాటర్ సంప్ ఇలా చాలా కెపాసిటీ ఉంటుందండి. వాటర్ సంప్ కూడా మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారండి పార్కింగ్ ఏరియాలో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటుంది. టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్, మొత్తం టైల్స్ చేశారు. ఎక్సలెంట్గా ఉన్నాయి టైల్స్ కూడా. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ కింద ఒక యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అక్కడ. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కింద 1 BHK. ఫ్లోరింగ్ చూడండి, గ్రానైట్ ఫ్లోరింగ్ చాలా నీట్గా చేశారండి. పాలిషింగ్ కూడా. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇది ఫాల్ సీలింగ్. ఓకే, అండ్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది డైనింగ్ ఏరియా. అక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ పాయింట్ ఉంటుంది, ఫాల్ సీలింగ్ ఉంది. కలర్స్ వేస్తే సూపర్గా అనిపిస్తుంది ఫాల్ సీలింగ్ కూడా మనకి. అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అండి, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. టైల్స్ కూడా చాలా బాగున్నాయి, కిచెన్ టైల్స్. విండోస్, ఎగ్జాస్ట్ హోలు, షెల్ఫ్స్. మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకి దేవుడి గది, అంటే దేవుడికి సపరేట్గా ఇలా పొజిషన్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అయితే చాలా బాగుందండి, షైనింగ్ సూపర్గా ఉంది. హాల్లో వెంటిలేషన్ కోసం విండో, అండ్ ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు మనకి. అది కామన్ వాష్రూమ్, 1 BHK. ఇది బెడ్రూమ్. లోపలికి వెళ్దాం. బెడ్రూమ్ అనేది మంచి సైజులో ఉందండి. ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్తో చేస్తారు. షెల్ఫ్స్ చూడండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది. పెయింటింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకా నీట్గా కనిపిస్తుంది. వెంటిలేషన్ కోసం అక్కడ విండో ఉంది. ఓకే, కింద 1 BHKకి ఒకటే కామన్ వాష్రూమ్, పైన లో రూఫ్. ఇదండి కామన్ వాష్రూమ్. WPC డోర్ ఉంటుంది మనకి. కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారు. కింద యాంటీస్కిడ్ టైల్స్. వాష్రూమ్లో ట్యాప్స్ అన్ని ఫిట్ చేశారండి. షవర్, గీజర్ పాయింట్ కూడా ఉంటుంది. ట్యాప్స్ మొత్తం ఫిక్స్ చేశారు. టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. కింద యాంటీస్కిడ్ టైల్స్. ఓకే, ఈ విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో చాలా నీట్గా ఉంది. 1 BHK. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అని చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా, ఇది స్టెప్స్ అండి, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్. ఇది సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది మనకి. ఇక్కడ రైలింగ్ ఇచ్చారు చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్, అండ్ గ్లాస్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా ఉంది సిట్అవుట్ ఏరియాలో. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి, సూపర్గా ఉంది. డోరు చాలా పెద్దగా వచ్చింది. చుట్టూ కూడా టైల్స్ వేశారు. డోర్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మనం చూస్తుంటే సూర్యుడు ఉన్నట్టుందని చూడండి, చాలా మంచిగా ఉంది డిజైన్. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి, టేక్వుడ్ డోర్. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది హాల్ అండి. హాల్లో ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు టీవీ యూనిట్ని. ఆ విధంగా ఇచ్చారు మనకి. వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. చూస్తున్నారు కదా, సూపర్గా ఉందండి. ఫ్లోరింగ్ కూడా సూపర్గా ఉంది. ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంది. బ్లాక్ కలర్ బార్డర్ ఉంది మొత్తం, మన కాంట్రాస్ట్ని క్రియేట్ చేస్తున్నది. ఇక్కడ డైనింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్గా వస్తుంది. వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. మనకి ఎల్ షేప్లో వస్తుందండి ఇది మొత్తం.
డైనింగ్ ఏరియాలో మనకు 6 సీటర్ కెపాసిటీతో డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అక్కడ. పూజ గది సపరేట్గా ఇచ్చారండి. టైల్స్ వేసారు, ఒక స్టెప్ ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఓకేనా. టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా వస్తుందండి. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, టైల్స్ వేసారు, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోలు, షెల్ఫ్స్, చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా స్పేషియస్ కూడా ఉంది. ఒక ముగ్గురు కూడా ఒకటేసారి కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కిచెన్ పక్క నుంచి ఈ విధంగా మనం బయటకు వస్తే అక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడే ఉంటుందండి. ఇది యూటిలిటీ ఏరియా. కింద యాండర్స్కి టైల్స్ వేశారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది యూటిలిటీ ఏరియా కూడా. ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం ఈ విధంగా ఒక ప్రొవిజన్ ఉంటుంది యూటిలిటీ ఏరియాలో. ఓకేనా. మొత్తం వాల్స్ కూడా టైల్స్ వేశారు. ఇలా వచ్చేస్తే ఇప్పుడు మనం 2 బెడ్రూమ్స్ చూస్తామండి. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ కామన్ వాష్రూమ్కి WPC డోర్ అండి. కింద యాంటిస్కి టైల్స్, ఇండియన్ టైప్ ఇచ్చారు వాష్రూమ్. అండ్ వాల్ టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి వాష్రూమ్లో. టైల్స్, గీజర్ పాయింట్ ఉంది, షవర్ పాయింట్ ఉంది. చూడండి, షవర్ నారల్ ఫిక్స్ చేసి పెట్టారు. వెంటిలేటర్ ఉన్నది. మనకి ట్యాప్స్ కూడా మొత్తం ఫిక్స్ చేసి పెట్టేశారండి. ఏం వర్క్ లేదు, కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది. అది కంప్లీట్ అయిపోతే హౌస్ అయితే రెడీ టు మూవ్. మనం చూస్తున్న ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. వెంటిలేషన్ కోసం విండో అండ్ ఫ్లోరింగ్ కూడా చూడండి, గ్రానైట్ ఫ్లోరింగ్. చాలా స్పేషియస్గా వచ్చింది బెడ్రూమ్. మనకి 6x6 బెడ్ కంఫర్టబుల్గా పడుతుంది. షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్, సబ్జా కూడా ఇచ్చారండి స్టోరేజ్ స్పేస్ కోసం. ఇలా వచ్చేస్తే ఇక్కడ సెగ్రిగేషన్ ఉంది. మనకు వాష్ బేసిన్ అండ్ సపరేట్గా వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ అండ్ టైల్స్ కూడా వేసారు చూడండి, వాల్ టైల్స్. ఇది వాష్ బేసిన్. ఓకే. అండ్ ఇక్కడ మనకు వాష్రూమ్కి మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారు వాష్రూమ్ డోర్కి. అండ్ WPC డోర్ అండి, వెస్టర్న్ టైప్ వచ్చింది. వాష్రూమ్లో టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి, లగ్జరీగా. షవర్ పాయింట్, గీజర్ పాయింట్ ఉంది. ట్యాప్స్ అంతా మొత్తం ఫిట్ చేసి పెట్టారు. శానిటరీ వేర్ కూడా అంతా. కింద యాండర్స్కి టైల్స్ ఉంటాయండి. చాలా బాగుంది వాష్రూమ్ కూడా. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే. మాస్టర్ బెడ్రూమ్ పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షేడెడ్ డోర్స్ ఉన్నాయి బెడ్రూమ్స్కి అంతా. ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్, బ్లాక్ కలర్ బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఫాల్ సీలింగ్కి కొంచెం కలర్ సెట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సింగిల్ కోట్ అయింది, అయినా అంత నీట్గా ఉంది. మనకి లో రూఫ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఉంది. మనకి 5x6 బెడ్ కూడా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 లో రూఫ్స్ వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. స్టోరేజ్ స్పేస్కి అయితే అసలు ఇబ్బందే ఉండదు, ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది. హౌస్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారండి. సూపర్గా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఎవరైనా సరే రెడీ టు మూవ్ హౌస్ తీసుకోవాలి, హైవేకి చాలా దగ్గరలో, మెట్రోకి చాలా దగ్గరలో, వితిన్ 10 minutes లోపు మెట్రోకి రీచ్ అయిపోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే మీదే హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఉప్పల్ నుండి నారపల్లి, చౌదరిగూడ వరకు మొత్తం ఏరియాస్లో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే, ఇండిపెండెంట్ హౌస్, ప్లాట్స్, ఎనీ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. లేదా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి మేము మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ కూడా మాకు షేర్ చేయొచ్చు. హౌస్ అయితే సూపర్ బాగుంటుందండి ఇది. అండ్ 120 square yards. దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000గా కోట్ చేస్తున్నారు. వచ్చి మాట్లాడుకోవచ్చు.